దేశ రాజకీయాల్లో ఆయనది ఒక చరిత్ర. ఏపీ రాజకీయాల్లో ఆయన ఒక బ్రాండ్. నారా చంద్రబాబు నాయుడు. ఈ పేరే ఒక వైబ్రేషన్. హైదరాబాద్ ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఆ అడ్రస్ ఉండేలా చేసింది చంద్రబాబే. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆయన. ఏపీలో 3 సార్లు సీఎంగా పనిచేసి ఓ చరిత్ర లిఖించిన నాయకుడు. మరి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ సారథి నారా చంద్రబాబు నాయుడు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మనమ్మ గారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆయనకు ఒక తమ్ముడు రామ్మూర్తి నాయుడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. తన సొంత ఊర్లో స్కూల్ లేకపోవడంతో ప్రాథమిక విద్యాభ్యాసం పక్క గ్రామమైన శేషాపురానికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే పూర్తి చేశారు చంద్రబాబు. ఆ తర్వాత చంద్రగిరిలోని జిల్లా పరిషత్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం తిరుపతికి వెళ్ళి అక్కడే ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో BA చేశారు. ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు చంద్రబాబు. చిన్నతనం నుంచి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉండేది ఆయనకు. ముందు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించారు. కానీ రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువ మందికి ప్రజాసేవ చేయవచ్చని భావించి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. చదువు పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చేరారు చంద్రబాబు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చిన రోజుల్లో స్నేహితులను, ఊర్లో మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. చాలామందిలో చైతన్యం తీసుకువచ్చారు ఆ రోజుల్లోనే చంద్రబాబు. 1975లో భారత యువజన కాంగ్రెస్లో చేరి పులిచెర్ల స్థానిక చాప్టర్కు అధ్యక్షుడయ్యారు చంద్రన్న. ఆనాడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యూహ చిత్రత అందరికీ తెలిసిందే. తర్వాత శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపించి నామినేషన్ కూడా వేశారు. కానీ ఆనాడు స్థానిక నాయకుల కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఆయన గెలుపు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన పనిచేశారు. అప్పుడు ఆయన వయసు కేవలం 28 సంవత్సరాలు. కాంగ్రెస్ క్యాబినెట్లో తక్కువ వయసు గల మంత్రిగా కూడా గుర్తింపు పొందారు చంద్రబాబు. 1980 నుంచి 83 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు చంద్రబాబు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ఆనాడు సినీ నటుడు ఎన్టీఆర్ గారి దృష్టిలో పడ్డారు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు గారి 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరి గారినిచ్చి వివాహం జరిపించారు ఆయనకు. ఇక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి చూస్తే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంతేకాదు మామ ఎన్టీఆర్పై పోటీకి కూడా సై అన్నారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది. ఆనాడు ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. టీడీపీ తరపున పోటీ చేసిన మేడసాని వెంకటరామనాయుడు ఎన్నికల్లో గెలిచారు. చంద్రబాబు ఓటమి పాలయ్యారు. తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. తరువాత కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు చంద్రన్న. 1985 వరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నాయకుల్ని, కేడర్ని నిలబెట్టారు చంద్రబాబు. ఇక 1984లో ఆగస్టు సంక్షోభం ఎవరూ ఎన్నటికీ మరువలేనిది. ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికాకి వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కొంతమంది శాసనసభ్యులను తన వైపు తిప్పుకొని అధికారాన్ని చేజెక్కించుకున్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి ఆనాడు చంద్రబాబు రంగప్రవేశం చేశారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్ రావు తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నర్ అయిన రామ్లాల్ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయారని, పార్టీ మద్దతు తనకే ఉందని ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో లోపాయికారి సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్ ఆయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి 4 రోజుల సమయాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో
భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించారు. తన రాజకీయ చాణక్యత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ చర్యతో భాస్కర్ రావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయారు. దీంతో సెప్టెంబర్ 16న భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. 31 రోజుల తర్వాత ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. భాస్కర్ రావు తిరుగుబాటు యత్నం తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ సమయంలో చంద్రబాబు రాజకీయంగా పార్టీని కాపాడారనే చెప్పాలి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష హోదాతో శాసనసభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కూడా ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం గడిచిన తర్వాత నుంచి అసలు సమస్య తలెత్తింది. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేశారు చంద్రబాబు. దీనికి కుటుంబ సభ్యులు కూడా మద్దతిచ్చారు. తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకుని ఎన్టీఆర్ను అధికారం నుంచి దించి చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. 1995 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చరిత్ర లిఖించారు చంద్రబాబు. ఆనాడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్లు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. భవిష్యత్ అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఒక ప్రణాళికను కూడా ఆనాడే రూపొందించారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో ఏళ్లుగా ఆఫీసులకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల దగ్గరకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబర్ 1న ప్రారంభించారు చంద్రన్న. చంద్రబాబు ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకున్నారు. 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇలా అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు ఆనాడు రూపొందించి అమలు చేశారు. 1998లో హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీని ప్రారంభించి తక్కువ కాలంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఆశయంతో 1998 సెప్టెంబర్ 10వ తేదీన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా సుమారు 9.36 కోట్ల మొక్కలు నాటించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ను ఏర్పాటు చేశారు చంద్రన్న. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్ధితో చేపట్టారు. జాతీయ రాజకీయాల్లో కూడా పెను ప్రభావాన్ని చూపించారు చంద్రబాబు. 1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన కింగ్ మేకర్గా మారారు చంద్రబాబు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్ బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఇందులో భాగంగా దేవగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుబడ్డంతో తర్వాత ప్రధానిగా ఐకే గుజరాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్గా చంద్రబాబు కృషి ఎంతో ఉంది. ఆ రెండుసార్లు చంద్రబాబుని ప్రధాని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనో పదవి తీసుకుంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించారు. 1999లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. అలాగే 1999 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభలో 294 సీట్లకు గాను 180 సీట్లను గెలుచుకుంది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో
ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది టీడీపీ. ఎన్డీఏకి 2004 వరకు చంద్రబాబు జాతీయ కన్వీనర్గా కూడా కొనసాగారు. చంద్రబాబు 1999 ఎన్నికల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2000 సంవత్సరం ఏప్రిల్ అక్టోబర్ మధ్య నీరు మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు పాటుపడ్డారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రారంభించిన రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ఇప్పటికీ ఆ రైతు బజార్లు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు ఆనాడు చంద్రబాబు. ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ అవుట్సోర్సింగ్ సర్వీసులపై కేంద్రీకరించారు దృష్టిని. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సంస్థ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది. అమెరికాలోని సియాటిల్ నగరంలో ఉన్న కంపెనీ ఆఫీస్ తర్వాత మన దేశంలో హైదరాబాద్లో రెండవ కేంద్రంగా ఇది పేరు సంపాదించింది. ఇతర ఐటీ కంపెనీలు ఐబిఎం, డెల్, ఒరాకిల్ ఇలాంటి ప్రముఖ సంస్థలు హైదరాబాద్లో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్ని అందించారు చంద్రబాబు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సీఈఓలను ఒప్పించేందుకు కృషి చేశారు. ఆయన చివరి పదవీ కాలంలో అప్పట్లో అంటే 2003-2004 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు $1 బిలియన్ చేరుకున్నాయి. ఆనాడు దేశంలో 4వ అతిపెద్ద ఎగుమతి నగరంగా మారింది హైదరాబాద్. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించారాయన. రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణ్ను ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజ్పేయి భావించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబు ప్రతిపాదించారు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చజెప్పి ఒప్పించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన కృష్ణకాంత్ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఇక 2003లో చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగింది. 2003 అక్టోబర్ 1వ తేదీన తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో అలిపిరి దగ్గర నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సిహెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవర్ శ్రీనివాసరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. నిజంగా ఆ శ్రీనివాసుడే చంద్రబాబుని కాపాడారని అంటారు అందరూ. ఇక 2004 ఎన్నికల్లో ఓటమి. చంద్రబాబు నాయుడు తనపై హత్యాయత్నం జరిగిన వెంటనే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. ఏప్రిల్ 2004లో పార్లమెంటరీ ఎన్నికలతో పాటు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లోక్సభ ఎన్నికల రెండిట్లోనూ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ 185 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ 47 సీట్లలో మాత్రమే గెలిచింది. పార్లమెంట్లో 42 స్థానాలకు గాను టీడీపీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అనేక మంది రాష్ట్ర మంత్రులు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయాన్ని సాధించింది. ఆనాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా తన సేవలందించారు చంద్రబాబు. 2009 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఈసారి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ మరోసారి అధికార కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైంది. అసెంబ్లీలో టీడీపీకి 92 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కి 156 సీట్లు వచ్చాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 18 స్థానాల్లో విజయం వచ్చింది. 2004-2009 ఎన్నికల్లో 2 సార్లు ఓటమి పాలైన చంద్రబాబు ఎక్కడా బెదరలేదు. ఆయన పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా భయపడలేదు, బాధపడలేదు. పార్టీని అలాగే ముందుకు నడిపించారు. 10 సంవత్సరాల పాటు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొన్నారాయన. 2009లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కొద్ది కాలానికే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. చివరకు రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇక ప్రత్యేక రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి విభజనతో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఏపీ ప్రజలు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది ఈ కూటమి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా
అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. 2015 అక్టోబర్ 22వ తేదీన అత్యంత వైభవోపేతంగా శాస్త్రోత్తకంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరిగింది. మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ కూడా పాల్గొన్నారు. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా కూడా 2 అంకెల వృద్ధి రేటును సాధించారు. అనుబంధ రంగాల్లో 22% వృద్ధి సాధించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ తీసుకువచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ను 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నది చంద్రబాబు సంకల్పం. తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23 స్థానాలు గెలుచుకుంది. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు గాను 3 స్థానాల్లో విజయం సాధించింది. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పోరాటం చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. హెరిటేజ్ ఫుడ్స్ స్థాపన గురించి చూస్తే 1992లో హెరిటేజ్ గ్రూప్ను చంద్రబాబు నాయుడు స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థను ఆయన కోడలు నారా బ్రాహ్మణి, చంద్రబాబు భార్య భువనేశ్వరి గారు నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్ ఫుడ్స్. ఇక ఆయన జీవితంలో ముఖ్య విజయాలు చూస్తే 28వ ఏటే రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్న వయసు గల సభ్యుడు మంత్రి అవ్వడం విశేషం. తెలంగాణ రాష్ట్రం విభజన జరగకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత ఆయనదే. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 2014లో ఆయన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించారు. ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓటులో ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా ఎంపికయ్యారు. టైమ్ మ్యాగజైన్ ద్వారా సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు పొందారు. ఎకనామిక్స్ టైమ్స్ నుంచి బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా కూడా గుర్తింపు పొందారు. సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన పిలుస్తారు. 2016 జనవరి 30న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్ ఎంఐటి స్కూల్ ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారాన్ని ఇచ్చింది. మే 2017లో ట్రాన్స్ఫార్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపన. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ను 1997లో చంద్రబాబు నాయుడు ఒక స్వచ్ఛంద సంస్థగా స్థాపించారు. ఉచిత విద్యను అందించడం, బ్లడ్ డొనేషన్, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, సాధికారిత, జీవనోపాధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ట్రస్ట్ నిర్వహిస్తోంది. హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్, అలాగే తలసేమియా సెంటర్తో పాటు విశాఖపట్నం, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో పాఠశాలలు కూడా నిర్వహిస్తోంది ట్రస్ట్. హైదరాబాద్లోని మహిళల కోసం ఎన్టీఆర్ జూనియర్ డిగ్రీ కళాశాల కూడా నిర్వహిస్తున్నారు. ట్రస్ట్ రోజువారీ కార్యకలాపాలను మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్న భువనేశ్వరి గారే చూసుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి చూసినట్లయితే ఏపీ ఎస్ఎస్డిసిలో జరిగిన అవినీతి కుంభకోణం కేసులో ఆయన సిఐడి పోలీసులు 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆయన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరిట స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. చంద్రబాబుని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 52 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తర్వాత అక్టోబర్ 31న బెయిల్పై ఆయన బయటకు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి చూస్తే ఆయన ఏకైక సంతానం కుమారుడు నారా లోకేష్. ప్రస్తుతం ఆయన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి మనవడు పేరు దేవాంశ్. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో కలిసి వెళ్తూ ఉన్నాయి. ఆయన మరోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక చంద్రబాబు ఆస్తులు చూస్తే 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తనకు తన భార్యకు కలిపి 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో స్వయంగా చంద్రబాబు ప్రకటించారు.
ఈ మేరకు ఎన్నికల కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో స్పష్టం చేశారు. 1989 నుంచి కుప్పంలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు చంద్రబాబు. ఈసారి కుప్పంలో వైసీపీ తరపున భరత్ పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున చంద్రబాబు పోటీ చేస్తున్నారు. మీ అభిప్రాయం ప్రకారం కుప్పంలో ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందని భావిస్తున్నారు? వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.